ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూస్తూ ఉన్నప్పుడు యెషయా గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను. పరలోకము నుండి దేవుడు నీతో మాట్లాడటానికి సిద్ధపడి ఈ ప్రార్థనా శక్తి అనే ప్రోగ్రాం ద్వారా నిన్ను దర్శిస్తూ ఉంటాను. నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి, అన్నీ కోల్పోయాను, టైం అయిపోయింది, బలం అయిపోయింది, రాంగ్ డిసిషన్ తీసుకున్నాను, రాంగ్ ప్లాన్ చేసుకున్నాను, ఏదేమైనా నా గ్రహస్థితి ఇలాగుందేమో, నా నక్షత్రం ఇలాగుందేమో, నా జన్మే మంచిది కాదేమో, అందరిలాంటి బ్రతుకు కాదు, ఎప్పుడూ బాధే బాధే బాధే, ఏదో ఒకసారి వచ్చింది సంతోషించాను అనుకున్నాను, అన్నీ కోల్పోయానని బాధపడుతున్నావు కదా. అందుకే దేవుడి దినాన్ని ఐజయా చాప్టర్ 11:11 యెషయా గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనం ద్వారా ప్రభు నిన్ను దర్శిస్తున్న మాట ఏంటంటే, అందులో చూడండి 11వ వచనంలో 5వ లైన్ అండర్లైన్ చేసుకోండి. విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. బైబిల్ ఉన్నాయా? తెరవండి. ఒక లేకపోతే మీరు నోట్ చేసుకోండి. ఒకవేళ సెల్లో కనుక మీకు బైబిల్ ఉంటే కూడా మీరు చూసుకోవచ్చు. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనంలో నేను చదువుతున్నాను, పూర్తిగా చదువుతున్నాను. చూడండి. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అషూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఎలాములో నుండి, షీనారులో నుండి, హామాతునులో నుండి, సముద్ర ద్వీపముల్లో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. అంటే దీని అర్థం ఏంటంటే, నువ్వు ఎక్కడున్నా, ఏ కష్ట సమయంలో ఉన్నా, ఏ ద్వీపంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఏ స్థితిలో లాక్ అయిపోయినా, బ్లాక్ అయిపోయినా, అన్నీ ఇలాగ అయిపోయింది జీవితం అని అనుకుంటున్నావు కదా. అయినా నిన్ను విడిపించటానికి, నిన్ను రప్పించటానికి దేవుడైన యెహోవా సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు. అయ్యో, నేను ఎంత అందంగా ఉండేదాన్ని, ఇప్పుడు ఇలా ఓల్డ్ అయిపోయాను, నాకు ఎంత ఇల్లు ఉండేది, ఎంత మేడ ఉండేది, మా తాత ఎంత గొప్పవాడు, మా ముత్తాత ఎంత ఆస్తి ఉండేది, నేను పెళ్ళైనప్పుడు నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ఇది, లేకపోతే నేను జ్ఞానముగా ఉద్యోగం చేసి సంపాదించినప్పుడు ఎంత ఉండేది. ఈ రోజంతా కూడా రాంగ్ నిర్ణయాలు తీసుకోవటం వల్ల, మరి తెలిసి తెలియని వ్యాపారాలు చేయటం వల్ల, ఇవన్నిటి వల్ల మొత్తం ఏం జరిగిందో తెలియదు, హెల్త్ ప్రాబ్లం వల్ల మాదంతా కూడా కోల్పోయి మళ్ళీ ఇలా సామాన్యులుగా అయిపోయాను నా బ్రతుకులో. ఇప్పుడు ఏదైనా చేద్దామంటే నాకు సరైనటువంటి బలం రావట్లేదు, జ్ఞానం రావట్లేదు, వెళ్ళి వ్యాపారం చేద్దామంటే ధైర్యం సరిపోవట్లేదు, ఇంకా నా జీవితం అయిపోయింది. పిల్లలు ఇలాగా ఉన్నారు, పిల్లల్ని సరిగ్గా సెటిల్ చేయలేదు, అది జరగలేదు, నా భర్త ఇట్లాగా, నేను ఇలాగా అని కృంగిపోతున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను మరలా ఆ కృంగిపోయిన స్థితి నుండి విడిపించటానికి, నిన్ను ఆ అంధకారపు లోయలో నుండి పడిపోయిన స్థితి, అప్పుల ఫైనాన్షియల్గా పడిపోయిన స్థితి అయి ఉండొచ్చు, లేకపోతే హెల్త్ పరంగా పడిపోయి ఉండవచ్చు, లేకపోతే దేవునిలో పడిపోయి ఉండొచ్చు. ఎక్కడ పడిపోయినా మరలా రెండవ మారు ఆయన చేయి చాపి నిన్ను పైకి లేవనెత్తి అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన సియోను కొండ మీద నిన్ను నిలవబెడతాడు. ఆల్రెడీ ఒకసారి మంచి రోజులు చూసేవేమో, ఆ రోజులు ఇంక నేను చూడలేనని అనుకుంటున్నావేమో, అయినా దేవుడు మరలా రెండవసారి చెయ్యి చాపుతున్నాడు. ఆయన చెయ్యి చాపితే ఎట్లా ఉంటుందంటే ఈ రీతిగా ఉంటుంది అనమాట. నేను చెయ్యి చెప్తానండి, ఆయన చెయ్యి ఇలాగుంటుంది, మన చెయ్యి ఎప్పుడు ఇలాగుంటుంది. బాగా గమనించండి, మానవుని చెయ్యి ఇలాగుంటుంది, ఆయన చెయ్యి ఇలాగుంటుంది.
అందుకనే బాగా గమనించండి, ఇజ్రాయెల్ దేశానికి ఆ జెండా యొక్క విధానం చూడండి. ఆ ఫ్లాగ్లో, ఆ యొక్క ఇజ్రాయెల్ యొక్క ఫ్లాగ్లో మన భారతదేశపు జెండాలో ఉన్నటువంటిది 3 రంగులు ఉండి మధ్యలో అశోక చక్రం ఉంటుంది. అలాగే ఇజ్రాయేలీలది ఎలా ఉంటుందంటే వేరే డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, అది ఎట్లా ఉంటుందంటే దేవుడు చెయ్యి చాపుతున్నట్టు, కింద నుండి మానవుడు చెయ్యి పైకెత్తినట్టు. అంటే మాకు సహాయం నీవే బాబు అని ఇలా పైకెత్తుతారన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. పైనుండి దేవుడు ఎల్లప్పుడూ నాది, నీకు సమృద్ధిగా నేను ఇస్తాను, ఏడవకని ఇలా కిందకిచ్చి చెయ్యి పట్టుకున్నట్టు ఆ సింబల్ ఆ రీతిగా కనపడుతుంది. అంటే మన చెయ్యి ఎప్పుడు కూడా ఆయన దగ్గర ఇలాగే ఉంటుంది. ఆయన ఎన్నిసార్లు చెయ్యి చాపినా ఆయన చెయ్యి ధారాళంగా సమృద్ధిగా వచ్చేలాగే ఉంటుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, నీకు ఆయన గోల్డెన్ ఛాన్స్, సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు అనమాట. మరలా బంగారపు అవకాశం దేవుడు ఇస్తున్నాడు. అంటే అనుకోని వ్యాపారం స్టార్ట్ చేస్తాం, వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగం, ఒక మంచి మంచి అవకాశాలు ఆశ్చర్యకరంగా వస్తాయి. నీవే నూతన బలం పొందుకుని దేవుని సాక్షిగా మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తావు. బహుశా బ్రతుకున్నది ఒంటరి అయిపోయాను, లేదా ఇలా కూలిపోతుంది నా జీవితం అనుకోలేదు, ఇలాగ నా మనుషుని నేను కోల్పోతానని అనుకోలేదు, ఇలా నేను ఒంటరి జీవితం అవుతానని అనుకోలేదు, అసలు ఊహించని కష్టాలు, నేను బ్రతకలేని ఇలాంటి జీవితం అని అనుకుంటున్నావు కదా. ఆ రకంగా కూడా దేవుడు రెండవ మారు నీకు చేయి చాపుతున్నాడు. ఎందుకంటే యేసయ్య జాలిగల దేవుడు, యేసయ్య ప్రేమగల దేవుడు. ఆయన మరలా నిన్ను ఆయన పైకి లేవనెత్తడానికి సెకండ్ అవకాశం ఇవ్వబోతున్నాడు. ఈరోజు గొప్ప శుభవార్త ఏంటంటే, ఏడుస్తున్నావు కదా నీ బిడ్డ కోసం, కుటుంబం కోసం, భర్త కోసం, లేదా నీ వ్యక్తిగతంగా పర్సనల్ నీ లైఫ్, అసలు నా బ్రతుకేంటి, నేనేమవుతాను నాకు అర్థం కావట్లేదు అబ్బా అని తలబాదుకుంటావు కదా. నీకే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, రెండవసారి దైవ సహాయం రాబోతోంది, రెండవసారి సమృద్ధిగా ఆయన చేయి చాపబోతున్నాడు. మరలా నువ్వు నిలబడతావు. చనిపోవాలని అనుకోవద్దు. నువ్వు సూసైడ్ చేసుకోవాలని అనుకుంటున్నావా? ఇంకా జీవితం లేదు కదా, ఈ కష్టం ఎవరికి చెప్పలేను కదా, ఇంత దెబ్బ తిన్నది నా జీవితం, ఏదైనా పాయిజన్ తీసుకుంటే చనిపోతే మంచిది, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయిపోతే మంచిది అని కోరుకుంటున్నావా? నో, రెండవసారి మరలా నిలబడబోతున్నావు. దేవుడు నిన్ను ఉన్న చోట నిలబెట్టి మళ్ళా స్థితిని ఇస్తాడు, ఆత్మీయ స్థితిని ఇస్తాడు, భూలోక భాగ్యం అంతా ఇచ్చి మళ్ళీ దేవుని సాక్షిగా వర్దెల్లి ఆయన కొరకున్న ఆత్మలను దేవుని కొరకు సంపాదించేలా చేస్తాడు. ఆత్మ నీకు తోడైండును గాక. ఆమేన్. నాకు పెళ్ళై 16 సంవత్సరాలైంది. నాకు 3 ఏళ్ళకు పెద్ద కుమారుడు పుట్టినాడు. వాని తర్వాత 11 సంవత్సరాలకు గాను ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆసుపత్రికి వెళ్ళినా నాకు నిలబడేది కాదు. కానీ వేరే వాళ్ళ ద్వారా కర్నూలులో అక్కడ ఒక పెట్టినాడు అయ్యగారు. అక్కడికి పోయి నేను 1 నెల 2 నెలలు ఆపిల్ పండ్లు తిన్నా. నాకు 11 సంవత్సరాలు అయితేనే నాకు పిల్లలు కాకపోవడంతో చాలా బాధపడినా నేను. నా కొడుకు అయితే నా ఎత్తున్నాడు, ఇంతవరకు అయితే ఏమీ కాలేదు దేవుడా, నాకు నువ్వు మీదనే ఆధారపడి ఉన్నా అనుకొని ఆ పండ్లు తిన్నా 2 నెలలకు మళ్ళీ ప్రెగ్నెన్సీ అని కన్సీవ్ అయింది. నేను ప్రెగ్నెన్సీ అయితే తెలిసిన నుంచి డెలివరీ అయ్యేదాకా నేను చాలా దేవుని మీదనే ఆధారపడి ఉన్నా. నాకు మళ్ళీ 11 సంవత్సరాలకు మళ్ళీ బాబాయ్ పుట్టినాడు. ఈ సాక్ష్యము దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. మా పెళ్ళయి 9 సంవత్సరాలు అవుతుంది. మాకు ఏ హాస్పిటల్కి వెళ్ళినా అమ్మాయికి పిడిసి ఉంది, పిల్లలు పుట్టరని చెప్పారు. కానీ ఇసాకయ్య గారి దగ్గరకు వస్తే ఎన్నో మహిమలు జరుగుతున్నాయని పక్కెమ్మడి వాళ్ళు చెబితే మేము కూడా వచ్చాము. ఇక్కడికి వచ్చినాక ఇసాకయ్య గారు 7 నెలలు వస్తేనే మహిమ కలిగిద్దని చెప్పారు. మేము ఎంతో నమ్మకంతో 7 నెలలు కంపల్సరీగా వచ్చాము. మాకు పాప పుట్టింది. 9 సంవత్సరాల తర్వాత మాకు గర్భఫలాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాదు.
పేరు కావ్య, నా భర్త పేరు సురేష్. మాది గ్రంథసిరి, గుంటూరు జిల్లా. అయితే మాకు 11 సంవత్సరాలు అయింది వివాహం అయ్యి. అయితే 2 అబార్షన్లు అయినాయి. ఫస్ట్ ఒక గర్భిణీ పోయింది, తర్వాత మళ్ళీ కవల పిల్లలు పోయారు. తర్వాత మేము గుంట గ్రౌండ్కి వచ్చామండి. గుంట గ్రౌండ్కి వస్తే అక్కడ ప్రార్థన చేశారు ఇసాకయ్య గారు. ఇట్లా నాకు అబార్షన్లు అవుతున్నాయండి, 2 సార్లు అబార్షన్లు అయినాయి, 3 పిల్లలు చనిపోయారండి, కడుపులోనే చనిపోతున్నారని చెప్తే, యేసునామంలో నీలో ఉన్న సాతాను శోధనలన్నీ పోవును గాక అని ప్రార్థించినప్పుడు నాకైతే బ్లడ్ వచ్చేసి మైల గడ్డలాగా పడిపోయింది. గడ్డలాగా పడిన తర్వాత 1 నెల అయిన తర్వాత మళ్ళీ కన్సీవ్ అయింది. దేవుడి దయాన మళ్ళీ ఈ పిల్ల కూడా ఇది కాకుండా క్షేమంగా డెలివరీ అయితే, నేను ఈ పిల్లకైతే ఆ ఫస్ట్ 2 కాన్పులకైతే చాలా హాస్పిటల్లో తిరిగాను, చాలా డబ్బులు వేశాను, కానీ ఈ పిల్లకి రూపాయి కూడా నేను ఖర్చు పెట్టలేదు. దేవుని వరంతో ఇసాకయ్య గారు చేసిన ప్రార్థన వల్ల ఈ పాప పుట్టింది. మాకు వివాహం జరిగి 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాల తర్వాత ఈ పాప పుట్టింది. ఇసాకయ్య గారికి నా నిండు వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. 12 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. 2024లో మేము ఇక్కడ పిల్లలు పుడుతున్నారని ఇసాక్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారని మా అన్నయ్య వద్ద వస్తే వాళ్ళంటే మేము వచ్చాము. అయితే నేను వచ్చి, అయ్యా నీ చిత్తమయ్యా, మరి వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు నీ సన్నిధి ఇక్కడ ఉన్నాడు కదయ్యా, నాకు కూడా గర్భఫలం ఇవ్వయ్యా, 7 నెలలు వస్తాను, నీ సాక్షిగా నిలబెడతాను అనుకున్నాను. 7వ నెలలో నీకు కన్సీవ్ అయ్యాను. మళ్ళీ నేను పాపతో మళ్ళీ ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నాను. ఇదే నా చిన్న సాక్ష్యం. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. భార్య యమున వీరు అత్తిలి దగ్గర కొమ్మర్ అనే గ్రామం నుండి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 7 సంవత్సరాలు అయింది. అయినా వారు గర్భఫలం పొందుకోలేదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏమి ప్రాబ్లం లేదు అనేవారు, కానీ తను గర్భం అయితే పొందుకోలేదు. మందులు వాడారు, చాలా ట్రీట్మెంట్స్ అవి చేయించుకుని ఇంకా ఎన్ని వాడినా కూడా గర్భం రావట్లేదని 4 సంవత్సరాలు వాడి మానేశారు. టీవీలో ఈ ప్రార్థనా శక్తి వాక్యము చూసి వారి తల్లిగారు ఇక్కడ తైలాభిషేకానికి తాడేపల్లిగూడెం వారు తీసుకుని వచ్చారు. వారు 7 నెలలు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. దైవజనులతో ప్రార్థన చేయించుకుని ఫలం తీసుకొని వెళ్ళిన తర్వాత తన గర్భవతి అయింది. వారికి కుమారుడు పుట్టాడు. వివాహం జరిగిన 7 సంవత్సరాలకి వారు గర్భఫలాన్ని పొందుకున్నారు. ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించిన తర్వాత వారు గర్భఫలాన్ని పొందుకున్నామని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. మా పాప 3 పాపలండి. నాకు మనవడు పుట్టాలని ప్రార్థన చేయమన్నానని పాస్టర్ గారు ప్రార్థన చేశారు. అలాగే దేవుడు మగబిడ్డనిచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. పాస్టర్ గారు ప్రార్థన చేసినందుకు పాస్టర్ గారికి కూడా వందనాలండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. విజయ్ కుమార్, మధుప్రియ కర్నూలు నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు.
వీరికి వివాహం జరిగి 10 సంవత్సరాలు అయింది. అయినా తనకు గర్భఫలం లేదు. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే తనకి కొంచెం డిజబిలిటీ ఉంది మధుప్రియకి. దానివల్ల మీరు పిల్లల్ని ప్లాన్ చేసుకోవద్దు మీరు అని వారు డాక్టర్స్ అయితే చెప్పారు. కానీ వారి ఇంటి పక్క వారు ఇలా తైలాభిషేకానికి వస్తున్న దాన్ని బట్టి వారు ఇక్కడ విన్న సాక్ష్యాలు వారికి చెప్పడం, ఇలా దైవజనులు ప్రార్థన చేస్తే గర్భఫలం ఇస్తున్నారని చెప్తే వారు అదే విశ్వాసంతో తైలాభిషేకానికి వచ్చారు. వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. తను వచ్చిన మొదటి నెలే దేవుడు తన గర్భాన్ని తెరిచారు. తను కన్సీవ్ అయింది. నెలలు నిండిన తర్వాత దేవుడు వారికి ఆరోగ్యమైన బిడ్డను, బాబుని వారికి గర్భఫలంగా ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. వివాహం జరిగిన 10 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. प्रार्थना शक्ति, प्रार्थना शक्ति, प्रार्थना शक्ति, प्रार्थना शक्ति, प्रार्थना शक्ति, प्रार्थना शक्ति. వీరు జాన్ పల్లవి బొల్లారం నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరికి వివాహం జరిగి 12 సంవత్సరాలు అయింది. అయినా తను గర్భఫలం పొందుకోలేదు. తర్వాత ఒకసారి కన్సీవ్ అయింది కూడా. తర్వాత మళ్ళీ అబార్షన్ అయింది. తర్వాత ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి తన విషయమై చెప్పి అడిగినప్పుడు, ఈసారి తప్పకుండా దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు, నీవు గర్భవతి అవుతావు, దేవుడు నీకు బిడ్డనిస్తున్నారని దైవజనులు ప్రార్థన చేసి పంపించారు. తను ఇక్కడి నుంచి ఫలం తీసుకొని వెళ్ళిన తర్వాత కన్సీవ్ అయింది. దేవుడు తనకి కుమార్తెను బహుమానంగా ఇచ్చారు. వివాహం జరిగిన 12 సంవత్సరాలకి దేవుడు వారి పట్ల కార్యం చేశారండి. అలానే డెలివరీ అయినప్పుడు కూడా పాపకి హార్ట్లో హోల్ ఉంది అని, అలానే తన పల్లవికి కూడా ఆరోగ్యం విషయంలో డాక్టర్స్ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పినప్పుడు వారు ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిన ఆ ప్రార్థన నూనె ఆ బిడ్డకి రాసి తను కూడా తీసుకున్నప్పుడు దేవుడు తనకి స్వస్థతనిచ్చాడు. పాప కూడా ఆరోగ్యంగా పూర్తిగా ఆరోగ్యంతో ఉందని డాక్టర్ సర్టిఫై చేయడం జరిగింది. దేవుడు వీరి జీవితంలో చేసిన కార్యం బట్టి దానికి మహిమ కలుగును గాక. వివాహం జరిగిన 12 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని, కుమార్తెను వారికి ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. మా ఇద్దరు ఆడపిల్లలకి కూడా 2 ఆడపిల్లలండి. మా బాబుకండి ఇక్కడికి వచ్చాక పెళ్ళి అయ్యిందండి. మాకు 2 ఆడపిల్లలు అయిపోయారు. నా కొడుకు మగపిల్లడు పుట్టాలని అనుకుని మళ్ళీ 7 నెలలు అండి. 7 నెలలు ఇక్కడికి వచ్చానండి. మా కోళ్ళండి ఈ అమ్మాయి కోళ్ళని కూడా తీసుకొచ్చామండి. గర్భవతి అయ్యింది. అయ్యగారు వచ్చే నెలలో గర్భవతి అయ్యి వస్తావో వెళ్ళి అన్నారండి. అలాగే పెళ్ళైన 4 నెలలకి గర్భవతి అయ్యిందండి. ఈ అమ్మాయికి మాకు మగపిల్లడు కావాలి, మాకు వారసుడు కావాలనుకున్నామండి. అలాగ అన్నట్టుగానే మన జూన్ 1 తారీఖునండి బాబు పుట్టాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. प्रार्थना शक्ति, प्रार्थना शक्ति, प्रार्थना शक्ति, प्रार्थना शक्ति, प्रार्थना शक्ति, प्रार्थना शक्ति. వీరు నాగరాజు, శైలజ ECIL నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరికి వివాహం జరిగి 10 సంవత్సరాలు అయింది. వివాహం జరిగిన తర్వాత 3 సంవత్సరాలకి తను కన్సీవ్ అయింది, కానీ అబార్షన్ అయింది. తర్వాత వారు 7 ఇయర్స్ అయింది, ఇంకా గర్భఫలం పొందుకోవడం లేదని ఒకరోజు ఆరాధన టీవీలో ఈ ప్రార్థనా శక్తి వాక్యం చూసి తను భర్తతో చెప్పింది, ఒకసారి దైవజనుల దగ్గరికి వెళ్దాము, దైవజనులు ప్రార్థన చేస్తే చాలామంది గర్భఫలాలు పొందుకుంటున్నామని సాక్ష్యాలు వింటున్నామని వారు అనుకుని ఇక్కడ సికింద్రాబాద్లో జరిగే ఆరాధనకు వచ్చారు. వచ్చిన 2వ వారం దైవజనులతో మాట్లాడినప్పుడు దైవజనులు చెప్పారు, ఈసారి నువ్వు కన్సీవ్ అవుతావురా, నీ కూతుర్ని ఎత్తుకొని వస్తావు నువ్వని దైవజనులు ప్రార్థన చేసి పంపించారు.
అలానే దేవుడు వారి పట్ల కార్యం చేశారు. వెంటనే తను కన్సీవ్ అయింది. దైవజనులు ప్రవచించిన ప్రకారం కుమార్తెను దేవుడు వారికి ఇచ్చారు. దైవజనులే నిషిత అని నామకరణం చేయడం జరిగింది. వివాహం జరిగిన 10 సంవత్సరాలకి దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చారు. కుమార్తెను బహుమానంగా ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. శిరీష భర్త పేరు బన్నీ. వీరు డోర్నిపాడు నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరు కడప తైలాభిషేకానికి వెళ్ళారు. తనకి మొదటి వివాహం అయిన తర్వాత ఒక బాబు పుట్టాడు. పుట్టిన తర్వాత మళ్ళీ పిల్లలు కావాలి అని కడప వెళ్ళారు. కానీ అక్కడ సాక్ష్యాలు విని నమ్మలేదు. తను నిజంగా అనుకున్నది జరుగుద్దా తైలాభిషేకంలో అనుకుంది. ఇక్కడ దైవజనులు ప్రార్థన చేస్తే నిజంగా జరుగుతాయంటే నాకు కూడా పిల్లలు కావాలని తను మనసులో అనుకుని ప్రార్థన చేయించుకుందంట. చేయించుకున్న తర్వాత తను గర్భవతి అయిన 3 నెలలకి తను వెళ్ళి చెక్ చేయించుకుంటే నీ కడుపులో పిల్లలు ఉన్నారని డాక్టర్స్ చెప్పారనమాట. తను ఒక హాస్పిటల్కి వెళ్ళి నమ్మకం కుదరలేదు. నేను ఇలా తైలాభిషేకంలో అనుకుంటేనే నాకు పిల్లలు పుట్టేస్తారా అని తను నమ్మలేదు. నమ్మకపోవడంతో ఇంకో 3 హాస్పిటల్స్కి వెళ్ళి తను చెక్ చేయించుకుంది. తను నమ్మలేక ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా కూడా నీ కడుపులో పిల్లలే ఉన్నారని డాక్టర్స్ చెప్పారు. తను 8వ నెలలో డెలివరీ అయింది. 2 అబ్బాయిలు పుట్టారు తనకి. మొదట 8వ నెలలో పుట్టడం వల్ల వారు కొంచెం బలహీనంగా ఉండి ఐసీయూలో పెట్టారు. 10 రోజులైతే డాక్టర్స్ వారి ఆరోగ్య విషయంలో ఏమి చెప్పలేమని అన్నా కూడా వారు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిన ప్రార్థన నూనె రోజు ఆ బిడ్డలకి రాసి వారి నోట్లో వేసి ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డలిద్దరినీ దేవుడైతే క్షేమంగా తోడుకొని వచ్చాడు. ఈరోజు సాక్షులుగా మన ఎదుట నిలబడ్డారు. తను దేవుని సన్నిధిలో విన్న సాక్ష్యాలు నమ్మక తను నాకు పిల్లలకు పుడతారా అని పుట్టాలి అని అనుకుంది. తను నమ్మకం లేక పిల్లల గురించి 3 హాస్పిటల్స్కి వెళ్ళి తను చెక్ చేయించుకుందండి. దేవుడు తన ప్రార్థన ఆలకించాడు. పిల్లల్ని ఇచ్చాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. పేరు నరసింహులు రూతమ్మ. ఎమ్మిగనూరు నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత మొదట 5 సంవత్సరాలకి పాప పుట్టింది. తర్వాత మళ్ళీ 14 సంవత్సరాల వరకు వారికి గర్భఫలం కలగలేదు. వారు మళ్ళీ పిల్లలు కావాలి అని వారు కర్నూలులో తైలాభిషేకం జరుగుతుంటే అక్కడికి రావడం జరిగింది. వచ్చి దైవజనులతో వారు ప్రార్థన చేయించుకున్న 4 నెలలకే తనకి గర్భం నిలబడింది. బాబు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 5 సంవత్సరాలకి పాప పుట్టిన మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత వారు తైలాభిషేక ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడి వారికి గర్భఫలాన్ని మళ్ళీ ఇచ్చారు. కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. నాకు ఫస్ట్ పాప పుట్టింది. దాని తర్వాత నాకు అబార్షన్ అయ్యి కన్సీవ్ కాలేదు. ఒక 3 సంవత్సరాల తర్వాత మా అమ్మగారింటికి వచ్చినప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ ఇసాక పాస్టర్ దగ్గరికి వచ్చి తైలాభిషేకం తీసుకొని వచ్చి ఇచ్చేవారు. నైటు పనుకునే ముందు అభిషేక తైలము మొత్తం కడుపు మొత్తం రాసుకునేదాన్ని. ఒక బిడ్డనన్నా ఈ దేవుడా అని చెప్పి మగ బిడ్డని అని చెప్పి అప్పుడు నాకు హాస్పిటల్కి పోయినప్పుడు నాకు చెప్పారు పిల్లలని. నేను ఆశ్చర్యపోయాను. 2 నాకు మగ పిల్లల్ని పిల్లల్ని ఇచ్చారు. దేవుడికి ఎంతగానో స్తుత్యాగం చెల్లిస్తున్నాను. ఇసాకయ్య గారికి కూడా నా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం.
సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి